ఇగో నేను సూలకుట్లలో వచ్చారు జిల్లాకు తెలుసు నాకు. వాళ్ళ ప్రశ్నలు అడిగితే జవాబిస్తా, కానీ వక్ఫ్ కవరేజ్ తగ్గొద్దు. అది మీరు మాటిస్తేనే ఇది కంటిన్యూ చేస్తా. ప్రెస్ మీట్ మాటిస్తుర్రా? మేనేజ్మెంట్లు మాటిస్తుర్రా? ఏమయ్యా ఇస్తలేరు, ఇవ్వకపోతే అడగకు. సూలకుట్లోడు వస్తేంది, రాకుంటేంది, ఏం చెప్తేంది, చెప్పకుంటేంది. एक कहावत है इंग्लिश में, सक्सेस हैज मेनी पेरेंट्स, फेल्यूर इज एन ऑर्फन. కోడి కూసుడు సత్యమే, తెల్లారుడు సత్యమే, కానీ కోడి ఏమనుకుంటుందట, నేను కూస్తేనే తెల్లారింది అనుకుంటుంది. నేను కొట్లాడిన పసుపోడు కోసం, నేను కొట్లాడిన పసుపోడు కోసం అనుకొని ఏమయ్యేదో చెప్పు. ఇప్పుడు వక్ఫ్ ఇంపార్టెంట్, వక్ఫ్ కవర్ చేయండి బాగా. వచ్చినోడన్నా నేను నిజామాబాద్ జిల్లాకి పసుపోడు వచ్చింది, నిజామాబాద్ జిల్లాలో ఈ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ పెడదాము, ఈ ఇండస్ట్రీ పెడదాము, మా గవర్నమెంట్ తరఫున ఇది ఉంది, మా గవర్నమెంట్ తరఫున మేము ఈ సబ్సిడీ ఇస్తాము, మేము ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తాము, మేము వాటర్ తెచ్చిస్తాము, మేము భూమి ఇస్తాము, మేము రోడ్ వేసిస్తాము. మాట్లాడండి ఎవడన్నా మాట్లాడిండా? ఎవరన్నా పాజిటివ్గా మాట్లాడినరా? ఆ హెలికాప్టర్ ఒక దగ్గర దిగేది, ఇంకో దగ్గర దిగేది. ఆ కూలిపోతే గంత పూర్త కామన్ సెన్స్ లేదు సూలకుట్లలో. కమాన్ కూలితే కూలిదా, హెలికాప్టర్ కూలితే అది ఏడ హెలికాప్టర్ ఏడ దిగాలనో తెలియదు, ఏడుకెళ్ళి ఎక్కాలనో తెలియదు. వీళ్ళు పాస్పోర్ట్ దిగి వచ్చారట. మళ్ళా ఒక మాట్లాడుకుంటా పసుపు బోర్డు పనులు 2 నెలలకెళ్ళి మీ దగ్గర ఫైల్ ఉంది సూలకుట్లలో మంత్రులు. 2 నెలల నుంచి నిజామాబాద్ రూరల్ మీ ఎమ్మెల్యే వాడతలేడు, టెంపరీ, మాకు 2 నెలలకో 3 నెలల కోసం పసుపు బోర్డు రాసింది, అది ఇవ్వండి, రెంట్కి ఇవ్వండి అని, పైసలు కడతామని. అది 2 నెలల నుంచి సంఖ కింద పెట్టుకున్నారు వీళ్ళ గవర్నమెంట్. మళ్ళా పసుపు బోర్డు పైసలతోటి పసుపు బోర్డు ఆఫీసు భూమి కొనుక్కుంటారు, కట్టుకుంటారు 2-3 ఏళ్ళ. అప్పటిదాకా ఇవ్వమంటే 2 నెలల నుంచి పెట్టుకుర్రా కింద ఫైలు, మళ్ళీ వచ్చి పనులు స్టార్ట్ చేయలేదు. ఇది హైలైట్ చేయండి. కానీ నాకు వక్ఫ్ మాత్రం హలో ఇవన్నీ ఇదంతా ఏంది. ఇక నేను ఉర్దూలో మాట్లాడమంటే నాతో శాత కాదు, నాకు ఉర్దూ రాదు, అరబిక్ రాదు. ఓ జిల్లాధ్యక్ష మైనారిటీ విభాగం యాక్టివ్ చేసి కమిటీ చేసారు, డోర్ టు డోర్ వెళ్తున్నారు, చెప్తున్నారు. పార్టీ తరఫున కూడా అవేర్నెస్ మీటింగ్స్ పెడుతుండ్రు అన్ని జిల్లాల్లో. ఇంకొక ఇది కూడా నిజామాబాద్ జిల్లా ప్రజల శ్రేయస్సుదే కాబట్టి చెప్తా. సబ్జెక్టు వక్ఫ్ ఇంపార్టెన్స్. తిప్పలు పడుకుంటా 2 నవోదయాలు తెచ్చుకుంటుంది, ఇన్ని ఫ్లైఓవర్లు తెచ్చుకుంటుంది. మాధవ్ నగర్ 2 లేన్ ఉండే శాంక్షన్, దాన్ని 4 లేన్ చేపిస్తుంది. దానికి కావాల్సిన సర్వేలల్లో ఎన్ని లక్షల వెహికల్స్ పాస్ కావాలనో అటు ఇటు అది వచ్చేటట్టు చేస్తుంది. ఇవాళ బోధనల మెయిన్ రోడ్ మీద ఎంత సిగ్గుమాల ప్రభుత్వం ఈ కాంగ్రెస్ అంటే, మళ్ళీ ఆడ ఎమ్మెల్యే మళ్ళీ ఆయన ఏమన్నా అంటే అన్నని అంటారు. మోస్ట్ సీనియర్ 2 లేన్లు చాలు నాకని లెటర్ రాశాడు. 2 లేన్లు చాలట. రైల్వేస్ సర్వే చేసుకుంది, ఆడ 3 లక్షల టీవీలు రావాలి, 80,000 వచ్చినాయి. సో 2 లేన్ శాంక్షన్ ఇచ్చింది. వీళ్ళు ఏదో